నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం, పరిచయం అక్కర్లేని పేరు. అస్సాం సీఎంగా బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అస్సాంలో ప్రక్షాళనలు మొదలుపెట్టారు. ఇక కొత్త చట్టాలను తీసుకొస్తూ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు అనే తరహాలో అడుగులు ముందుకేస్తున్నారు. బాల్య వివాహాలు, మత మార్పిడులు, అలాగే పెళ్లిళ్ల ముసుగును జాగుతున్న త్రిబుల్ తలాక్, ఇలాంటి అనేక విషయాల్లో అస్సాం సీఎం వ్యవహరిస్తున్న తీరు, అలాగే డ్రగ్స్, మద్యానికి సంబంధించి మోపుతున్న ఉక్కుపాదం, రౌడీలను, గుండాలను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తున్న తీరు మరో యోగి ఆదిత్యనాథ్లా తయారయ్యాడు అంటూ ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడానికి కారణమైంది. అలాంటి అస్సాం సీఎం 2041లో అస్సాంలో బంగ్లా తరహా ఘటనలు జరుగుతాయని భయపడ్డారట. నేడు బంగ్లాదేశ్, రేపు భారత్ కావచ్చు. ఇదే విషయం ప్రతి భారతీయుడిని తొలిచివేస్తోంది. ముస్లిం జనాభా పెరగడం, అధికారం వారి చేతుల్లోకి వెళ్లడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో భారత సరిహద్దు దేశాల్లో చోటు చేసుకున్న పరిస్థితులే చెబుతాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తో పాటు తాజాగా బంగ్లాదేశ్లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో భవిష్యత్తులో భారత్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయా అన్న ఆవేదన వ్యక్తమవుతుంది. ఇందుకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం 2041 తర్వాత ఆ రాష్ట్రంలో హిందువులు మైనారిటీలుగా మారబోతున్నారని తెలిపారు. అప్పుడు తలెత్తే పరిణామాలు తలుచుకుంటేనే భయంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అనిశ్చిత కాలంలో మేము బంగ్లాదేశ్తో మా సరిహద్దులను కాపాడుకుంటున్నాం. నా మనస్సు తరచుగా భవిష్యత్తు అస్సాం వైపు మల్లుతుంది. ఈ రోజు మన ప్రయత్నాలు ప్రకాశవంతమై రేపటికి పునాది వేస్తాయనే ఆశతో, నేను కావాల్సిన శక్తితో, అలాగే ఓపికతో ప్రయాణించాలని ప్రార్థిస్తున్నాను. మన మతాన్ని, సంస్కృతిని కాపాడుకునే ధైర్యాన్ని పొందుదాం అని అన్నాను. అయితే బంగ్లాదేశ్ హింస కారణంగా అస్సాంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ నుంచి భారీగా అక్రమ వలసలు వచ్చే ప్రమాదం ఉండడంతో జిరిబామ్, ఫెర్జల్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ప్రజా భద్రతతో పాటు అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్ 163 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మినహాయింపు ఇచ్చారు. అలాగే వివాహాది శుభకార్యాలకు అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సాధారణ అవసరాల కోసం కొంత సమయాన్ని సడలించినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముస్లింల సంఖ్య వేగంగా పెరుగుతుందని గతంలో సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. దాదాపు 6 నుంచి 8 జిల్లాలు ముస్లింల చేతుల్లోకి వెళ్లిపోయాయని, ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలతో మీరు కూడా ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.